శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణుధ్యానం సూర్యార్చన. శంఖచక్ర గదాధారి భగవాన్ శ్రీహరి, మేమంతా దేవదేవేశ్వరుడు శుద్ధరూపుడు పరమాత్మాయకు విష్ణుదేవులు మీరే అన్న జ్ఞానాన్ని పొంది ఉన్నాము. విష్ణు సహస్రనామాలను విని పరమానంద భరితులైనాము. విష్ణు ధ్యానవర్ణన విని ధన్యులం కాగోరుచున్నామన్నాడు కాలకంఠుడు. చెప్పసాగాడు ఖగవాహనుడు. జ్ఞానరూపుడు, అనంతుడు, సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడు ఒక హరియే సర్వదుఃఖాలను హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ, సంపూర్ణ సంసారానికి మూల కారణం. సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే. సంపూర్ణ జగత్తుకు ఆధారం ఆయనే అయినా స్వయంగా నిరాధారుడు. పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు, ముక్తయోగులకు జయమైన వాడు. మీరడిగిన ధ్యాన వర్ణన సూర్యపూజతో మొదలు పెడతాను. ఒకప్పుడు ఇది భృగు మహర్షికి బోధించబడింది. ఓం ఖగోల్కాయ నమః. ఇది సూర్యభగవానుని మూలమంత్రం. సాధకునికి భోగాన్ని, మోక్షాన్ని ప్రసాదించే మంత్రం. సూర్యదేవుని ఈ మంత్రాలతో అంగన్యాసం చేసి పూజించాలి. ఓం ఖగోల్కాయ త్రిదశాయ నమః. ఓం విచిఠఠ శిరసే నమః. ఓం జ్ఞానిని ఠఠ శిఖాయై నమః. ఓం సహస్రరశ్మయే ఠఠ కవచాయ నమః. ఓం సర్వతేజోధిపతయే ఠఠ అస్త్రాయ నమః. ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఠఠ నమః. సాధకుని యొక్క సర్వపాపాలు నశింపజేసే ఈ సూర్య మంత్రాలను అగ్ని ప్రాకార మంత్రాలను కూడా అంటారు. సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్య గాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చు. ఆ మంత్రాలు జపించిన తర్వాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి. ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్. తర్వాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులను ఊహించుకొని వారికి మంత్రాలు చదువుతూ నమస్కరించాలి. ఓం ధర్మాత్మనే నమః తూర్పు దిక్కు. ఓం యమాయ నమః దక్షిణం. ఓం దండనాయకాయ నమః పశ్చిమం. ఓం దైవతాయ నమః ఉత్తరం. ఓం శ్యామపింగళాయ నమః ఈశాన్యం. ఓం దీక్షితాయ నమః అగ్నికోణం. ఓం వజ్రపాణయే నమః నైరుతం. ఓం భూర్భువః స్వః నమః వాయుకోణం. మహేశ. ఆ తర్వాత సాధకుడు చంద్రాది గ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలుపెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ మంత్రాలు చదువుతూ నమస్కార సహితంగా పూజించాలి. ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః. ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః. ఓం బుధాయ సోమసుతాయ నమః. ఓం వాగీశ్వరాయ సర్వ విద్యాధిపతయే నమః. ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః. ఓం శనేశ్వరాయ సూర్యాత్మజాయ నమః. ఓం రాహవే నమః. ఓం కేతవే నమః. అనంతరం ఈ మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానానికై ఆవాహనం చేయాలి. ఓం అసూరకాయ నమః. ఓం ప్రమథనాథాయ నమః. ఓం బుధాయ నమః. ఓం భగవన్ అపరిమిత మయూఖ మాలిన్ సకల జగత్పతే సప్తాస్వవాహన చతుర్భుజ పరమసిద్ధిప్రద విస్ఫులింగ పింగళతత్ ఏహ్యేహి ఇదమర్ఘ్యం మమ శిరసి గతం గృహ్ణ 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 తేజోగ్రరూపం అనగ్న జ్వల జ్వల ఠఠ నమః. ఆవాహన తర్వాత ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్రకిరణాయ గచ్చ సుఖం పునరాగమనాయ అనే మంత్రాలతో విసర్జనం చెయ్యాలి. హరి ఇంకా ఇలా చెప్పారు. రుద్రదేవ, సూర్యపూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను, ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళ కమలాన్ని నిర్మించాలి. అప్పుడు సూర్యదేవుని ఆవాహనం చెయ్యాలి. తర్వాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలో ఖగోల్క భగవానుడైన సూర్య యంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి. తర్వాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సుని, నైరుతంలో శిఖని విన్యాసం చెయ్యాలి. మరల ఏకాగ్ర చిత్తంతో తూర్పు వైపు ధర్మాన్ని, వాయువ్యంలో నేత్రాలను, పశ్చిమ దిక్కులో తన ఇష్టదైవాన్ని యొక్క అస్త్రాలు ఉంచాలి. మరల ఈశాన్యంలో చంద్రుని, తూర్పున మంగళని, ఆగ్నేయంలో బుధుని, దక్షిణ దిశలో బృహస్పతిని, నైరుతిలో శుక్రుని, పడమటి దిశలో శనిని, వాయువ్యంలో కేతువుని, ఉత్తర దిక్కులో రాహువుని స్థాపించి పూజించాలి. ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, ఆర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాత, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు అను సూర్యుని 12 రూపాలను 2వ వరుసలో పెట్టి పూజించాలి. తర్వాత పూర్వాది దిశల్లో ఉన్న ఇంద్రాదులను అర్చించి జయ, విజయ, జయంతి, అపరాజిత అను శక్తులను, వాసుకి, శేషాద్రి నాగులను కూడా పూజించాలి. ఇది సూర్య పూజా విధానం. ఓం శాంతి శాంతి శాంతి.